The following plot represents the de Broglie wavelength as a function of kinetic energy of two particles E and B. Identify the correct relation. Okay, so wavelength ki kinetic energy ki relate చేస్తూ graph గీసారు. And what is the formula which related wavelength and kinetic energy? Lambda equal to h by root over 2 into m into kinetic energy. Okay, then you have to find the relation between the masses of graph A and graph B. చూడండి దేనికైతే ఇది y ఈక్వల్ టు mx ప్లస్ y ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది అవునా. సో ఏ గ్రాఫ్ y ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది. సో వేర్ y వాల్యూ ఈస్ వేవ్ లెంత్, m వాల్యూ ఈస్ h బై రూట్ ఓవర్ 2m అండ్ x వాల్యూ ఈస్ 1 బై రూట్ ఓవర్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ స్లోప్ ఏంటి, స్లోప్ h బై రూట్ ఓవర్ m అవుతుంది. అంటే లాంబ్డా ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఓవర్ m. ఓకే, సో దేనికైతే వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుందో దానికి మాస్ వాల్యూ తగ్గుతుంది. అంటే ఇక స్లోప్ తక్కువ ఉన్న దానికి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, రైట్. అంటే స్లోప్ ఇండికేట్ చేసేది ఏది, h బై రూట్ ఓవర్ m కదా. సో రూట్ m అనేది ఎందులో ఉంది, డినామినేటర్లో ఉంది. ఎస్ ఆర్ నో? ఇక్కడ చూడండి ఈ గ్రాఫ్లో మనకి గ్రాఫ్ ఏ రిప్రజెంట్ చేసేది మాస్ ఏ అనుకోండి, గ్రాఫ్ బి రిప్రజెంట్ చేసేది మాస్ బి అనుకోండి. ఓకే, అంటే ఇక్కడ స్లోప్ ఆఫ్ ఏ ఈస్ లెస్సర్ దెన్ స్లోప్ బి. దేనికి స్లోప్ ఎక్కువ ఉంది, స్లోప్ ఏకి స్లోప్ ఏ చాలా తక్కువ ఉంది. స్లోప్ బి దీనికి స్లోప్ చాలా ఎక్కువ ఉంది. ఇంకొక గ్రాఫ్ గీస్తా దీనికి స్లోప్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది అనుకో స్లోప్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. స్లోప్ అంటే ఒక జారుడు బల్ల మీద మనం జారితే ఎక్కడ స్పీడ్గా జారుతామో అక్కడ స్లోప్ ఎక్కువ ఉందని అంటారు. ఎక్కడ స్లోప్ ఎక్కువ ఉంది దీన్ని బట్టి చెప్పండి. గ్రాఫ్ ఏకి స్లోప్ ఎక్కువ ఉందా, గ్రాఫ్ బికి స్లోప్ ఎక్కువ ఉందా? గ్రాఫ్ ఏకి స్లోప్ లెస్గా ఉంది, అంటే లో వాల్యూతో ఉంది. గ్రాఫ్ బికి స్లోప్ ఎక్కువగా ఉంది. సో మీరు జారుడు బల్ల లాగే ఊహించుకోండి. ఓకే, సో ఎక్కడ ఈజీగా జారుతాం మనం, స్పీడ్గా బి అనే గ్రాఫ్ పైన మనం స్పీడ్గా జారుతాం, అంటే స్లోప్ పెరిగింది. సో స్లోప్ అంటే ఇక్కడ ఎవరు, స్లోప్ అంటే స్లోప్ని రిలేట్ చేసే ఫార్ములా ఏంటి, స్లోప్ ఈక్వల్ టు స్లోప్ ఎమ్ ఈక్వల్ టు స్లోప్ అంటే మనం y ఈక్వల్ టు mx ప్లస్లో ఎమ్ని స్లోప్గా కన్సిడర్ చేస్తాం. బట్ ఫార్ములాలో ఉన్న ఎమ్ అనేది ఏంటి, మాస్ రిలేటెడ్. సో స్లోప్ ఈక్వల్ టు h బై రూట్ ఓవర్ m 2m. దెన్ స్లోప్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ m. దేనికైతే స్లోప్ వాల్యూ తక్కువ ఉందో దాని మాస్ వాల్యూ ఎక్కువ. అంటే స్లోప్ వాల్యూ ఏ చాలా తక్కువ ఉంది స్లోప్ బి కంటే, అంటే స్లోప్ ఏ తగ్గింది కాబట్టి దాని యొక్క మాస్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో మాస్ ఆఫ్ ఏ ఈస్ గ్రేటర్ దెన్ మాస్ ఆఫ్ బి. సో విచ్ వన్ ఈస్ రైట్ ఆప్షన్ హియర్, సి ఈజ్ ద రైట్ ఆప్షన్. అంటే ఇది స్లోప్తో కంపేర్ చేయాలి, వేవ్ లెంత్తో కాదు. ఓకేనా, స్లోప్ తక్కువ ఉన్న దానికి మాస్ ఎక్కువ ఉంటుంది, స్లోప్ ఎక్కువ ఉన్న దానికి మాస్ తక్కువ ఉంటుంది. సో స్లోప్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 బై రూట్ ఓవర్ m. ఓకేనా, దీంతో కంపేర్ చేయాలి, ఎందుకంటే స్లోప్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 బై రూట్ m కాబట్టి స్లోప్ వాల్యూ తగ్గితే మాస్ వాల్యూ పెరుగుతుంది. సో ఈ రిలేషన్ బట్టి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో విచ్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్ హియర్, MA is greater than MB. So option C is correct option. The work function of silver, magnesium, potassium and sodium respectively in electron volt are 4.3, 3.7, 2.25, 2.3. When an electromagnetic radiation of wavelength of 300 nanometer is allowed to fall on this metal surface, the number of metals from which the electrons are ejected is. Okay, సో కొన్ని మెటల్ ఆటమ్స్ ఇచ్చారు, వాటి యొక్క వర్క్ ఫంక్షన్స్ వాల్యూస్ ఇచ్చారు. ఈ వర్క్ ఫంక్షన్స్ వాల్యూస్ని బేస్ చేసుకొని దేని నుంచి మెటల్ ఆటమ్ ఏ మెటల్ ఆటమ్ ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ చేస్తుంది, ఏ మెటల్ ఆటమ్ ఎలక్ట్రాన్ ఎజెక్ట్ చేయదని దేనిపైన డిపెండ్ అవుతుంది, మనం ఇచ్చిన వేవ్ లెంత్ యొక్క లైట్ ఒక వేవ్ లెంత్ ఉంటుంది కదా, దానికి ఒక ఎనర్జీ ఉంటుంది కదా, ఆ ఎనర్జీ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, మనం ఎంత వేవ్ లెంత్ ఉన్న లైట్ని ఇన్సిడెంట్ చేస్తున్నాం మెటల్ ఆటమ్ పైన, 300 నానోమీటర్ ఉన్న వేవ్ లెంత్ ఉన్న లైట్ని ఇన్సిడెంట్ చేస్తున్నాం. సో దాని యొక్క ఎనర్జీని ఫస్ట్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఇచ్చినవన్నీ కూడా ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ కూడా ఎలక్ట్రాన్ వోల్ట్స్లోనే రావాలి. సో ఫార్ములా ఏంటి, E ఈక్వల్ టు SC బై ల్యాండా. ఇది జౌల్స్లో ఉంటుంది, దీన్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్లోకి కన్వర్ట్ చేయాలంటే బై 1.6 ఇంటూ 10⁻⁻19 చేస్తే వచ్చిన వాల్యూ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంటుంది. ఈ వాల్యూని బేస్ చేసుకొని కంపేర్ చేయాలి ఏ మెటల్ ఆటమ్కి సరిపోతుంది ఈ ఎనర్జీ అనేది.
Okay, so what is the H value? That is already you know that 6.6 into 10 to the power of minus 34, and velocity of light is 3 into 10 power 8 by wavelength 300 nanometer ఇచ్చారు. Then how do you convert this 300 nanometer into meter? 1 nanometer equal to how many meters? 10 to the power of minus 9 meters into 1.6 into 10 to the power of minus 19. సో ఇక్కడ మీరు దేన్ని మల్టిప్లై చేస్తారో చూడండి. 3 how many times? 300 times. So 100 into 10 power minus 9 is 10 power minus 7. ఇక్కడ మనకి 10 power minus 19 ఉంది. సో టోటల్గా మనకి 10 power minus 26 అవుతుంది. ఇక్కడ 1.6 ఉంది. 16 how many times? 4 times కదా. సో ఇది 4 times, రైట్. సో ఓవరాల్గా మనకి పైన 4 సంథింగ్ 4 కంటే కొంచెం ఎక్కువ వస్తుంది, 4.1 అనుకుందాం, రైట్. సో 4.1 ఇంటూ 10 power minus 34, ఇక్కడ ప్లస్ 8. సో ఇక్కడ ఏం మిగిలింది? మైనస్ 10 power minus 7, 10 power minus 19. ఈ రెండు పైకి వెళ్తే 10 power ప్లస్ 26 అవుతుంది. సో ఇక్కడ ఏం మిగిలింది ఫైనల్గా? 4.1 ఇంటూ 10 power minus 34 ప్లస్ 34 ఏమవుతుంది? 10 power 0 వాల్యూస్ 1, 4.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది. దీని వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 10 power 0 వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో 4.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వచ్చింది ఆన్సర్. అంటే ఈ 4.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్తో మనం దేన్ని, ఏ మెటల్ ప్లేట్ నుండి ఎలక్ట్రాన్స్ని ఎజెక్ట్ చేయొచ్చు అంటే 4.1 కంటే తక్కువ వాల్యూ ఉన్నది ఎక్కడ ఉన్నాయి చూడండి. 4.1 కంటే లెస్సర్ వాల్యూస్ ఏ మెటల్ ఆటమ్కి ఉన్నాయి? సో మెటల్ ఆటమ్ మెగ్నీషియంకి ఉంది, రైట్. దట్ ఈస్ 3.7. ఓకే, 3.7 సరిపోతుంది కదా. అంటే మనం ఇచ్చిన ఎనర్జీ ఎంత? 4.7. బట్ ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవడానికి సరిపోయే ఎనర్జీ ఎంత? 3.7. అంటే ఈ 4.1 యూజ్ చేస్తే మనం ఎలక్ట్రాన్స్ని ఎజెక్ట్ చేయొచ్చు మెగ్నీషియం నుంచి. అలాగే పొటాషియం నుంచి కూడా ఎజెక్ట్, పొటాషియం కూడా 2.25 ఉంది. సోడియం ఇంకా తక్కువ ఉంది, 2.30. ఓకేనా. ఈ 4.1 ఎనర్జీని యూజ్ చేసి సోడియం అండ్ పొటాషియం నుంచి కూడా మనం ఎలక్ట్రాన్స్ని ఎజెక్ట్ చేయించవచ్చు. ఓకేనా, రైట్. మరి దేని నుంచి ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవ్వదు? సిల్వర్ నుంచి. అంటే మన దగ్గర ఉన్న ఎనర్జీ 4.1, బట్ సిల్వర్కి కావాల్సిన ఎనర్జీ ఎంత? 4.3. సరిపోతుందా? మెటల్ ఆటం నుంచి ఎలక్ట్రాన్ బయటకు రావడానికి ఎనర్జీ సరిపోదు. అందుకే ఇది ఒకటి మాత్రమే మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చూపించదు, సిల్వర్ ప్లేట్. అండ్ మెగ్నీషియం అండ్ పొటాషియం, సోడియం ప్లేట్స్ ఇవన్నీ కూడా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చూపిస్తాయి వెన్ యూ యూస్ 4.1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ. అర్థమవుతుందా? సో ఎన్ని చూపిస్తాయి అని అడిగారు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఏవేవి ఎగ్జిబిట్ చేస్తాయి, ఎలక్ట్రాన్స్ ఏవి ఎజెక్ట్ చేస్తాయి అంటే 3 మెటల్ ప్లేట్స్. సో ఆన్సర్ ఈస్ బి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? Now move on to the next question. The product of uncertainty in velocity, the uncertainty in position, అంటే డెల్టా వి ఇంటూ డెల్టా ఎక్స్ వాల్యూ అడిగారు. ఇది అన్సర్టనిటీ, హైసెన్బర్గ్ అన్సర్టనిటీ డైరెక్ట్ ఫార్ములా. ఇది h/4πm. Which one is matching your answer? C is matching. If the kinetic energy of the particle is reduced to half, de Broglie wavelength becomes. అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అయినప్పుడు వేవ్ లెంత్ ఏమవుతుంది? సపోజ్ ద ఇనిషియల్ వేవ్ లెంత్ ఆఫ్ ద పార్టికల్ లెట్ us say that is λ1 ఈక్వల్ టు లాంబ్డా అనుకోండి. λ2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీని కేఈ అనుకోండి. అండ్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఏమైందంట? ఆఫ్ అయిందంట. అప్పుడు వేవ్ లెంత్ ఏమైంది అని అంటారు. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అయితే వేవ్ లెంత్ ఏమవుతుంది? వేవ్ లెంత్కి కైనెటిక్ ఎనర్జీకి రిలేట్ చేస్తున్న ఫార్ములా ఏంటి చెప్పండి? లాంబ్డా ఈక్వల్ టు h/√/2m ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. అంటే దీని అర్థం ఏంటి? లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √/ కైనెటిక్ ఎనర్జీ. ఎస్ ఆర్ నో? దెన్ దిస్ వీ కెన్ రైట్ λ1/λ2 ఈక్వల్ టు √/ k2/k1. ఇన్వర్స్లీ అన్నప్పుడు ఇక్కడ 1/2 వస్తే ఇక్కడ 2/1 రావాలి. అర్థమవుతుంది? ఇన్వర్స్లీ అన్నారు కాబట్టి 1/2 ఇక్కడ 2/1 అవుతుంది. నేను ఇచ్చిన వాల్యూస్ అవి సబ్స్టిట్యూట్ చేయండి. λ1 ప్లేస్లో లాంబ్డాని, λ2 ప్లేస్లో అదే మనకు కావాల్సిన ఆన్సర్ కాబట్టి దీన్ని λ2గానే ఉంచండి. k2 వాల్యూని ke/2గా రాసుకోండి. k1 వాల్యూని ke రాసుకోండి. ke క్యాన్సల్. ద ఆన్సర్ ఈస్ హియర్ √/1/2. ఓకే,
అంటే దీన్ని √2గా రాసుకోవచ్చు. దీన్ని √2గా రాసుకోవచ్చు. 1/√2 అంటే 1/√2. ఓకే, దాన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లై చేయండి. λ/λ2 = 1/√2. ఈ √2ని ఈ λ2 అని క్రాస్ మల్టిప్లై చేస్తే λ2 = √2 ఇంటూ λ. ఎన్ని టైమ్స్ వచ్చింది? ఇప్పుడు ఓల్డ్ వేవ్ లెంత్ అది ఎన్ని టైమ్స్ ఉంది? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అయినప్పుడు వేవ్ లెంత్ √2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. సో ఆన్సర్ యువర్ డి ఈజ్ మ్యాచ్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్ ఈస్ కరెక్ట్ ఫర్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ 4f ఆర్బిటాల్? ఇక్కడ చూడండి, 4f ఆర్బిటాల్కి 4f ఉంది కదా, 4 అంటే n వాల్యూ ఎంత దీనికి? n వాల్యూ 4. అండ్ ఎఫ్ సబ్షెల్కి ఎల్ వాల్యూ 0 అయితే ఎస్ సబ్షెల్, ఎల్ వాల్యూ 1 అయితే పి సబ్షెల్, ఎల్ వాల్యూ 2 అయితే డి సబ్షెల్, ఎల్ వాల్యూ 3 అయితే ఎఫ్ సబ్షెల్. సో ఎఫ్ సబ్షెల్కి ఎల్ వాల్యూ ఏంటి? 3. ఓకే, ఎల్ వాల్యూ 3 అయితే సో దాంట్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 1 2 3 4 5 6 7. అంటే ఆ ఆర్బిటల్ యొక్క మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్ ఏమవుతాయి? -3 -2 -1 0 +1 +2 +3. అంటే ఈ -3 to +3 మధ్యలో ఉండాలి. -3 to +3 మధ్యలో ఎం వాల్యూ ఉండాలి. బట్ ఇక్కడ ఎం వాల్యూ +4 ఉంది, అంటే -3 +3 మధ్యలో లేదు. సో ఇది కాదు ఆన్సర్. ఎన్ వాల్యూ 4 ఉంది, ఎల్ వాల్యూ 3 ఉంటే ఎం వాల్యూ ఈ రేంజ్లో ఉండాలి, -3 to +3 మధ్యలో ఉండాలి. సో అది ఇక్కడ +1 అని ఇచ్చారు. +1 ఇందులో ఉంది కదా, +1 ఉంది కదా. సో m1 వాల్యూ ప్లస్ ఇచ్చారు, సో ఇది మ్యాచ్ అవుతుంది. అండ్ అందులో స్పిన్ నెంబర్ ఇచ్చారు, ms = +1/2 ఉండొచ్చు కదా. ఒక ఎలక్ట్రాన్ ఉంటే దానికి స్పిన్ ఆఫ్ ఉండొచ్చు కదా. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? సో బి ఈజ్ రైట్ ఆన్సర్. In which of the following orbitals are correctly arranged in the increasing order of their energies? సో ఇది తెలియాలంటే మీరు మాలర్ డయాగ్రామ్ తీసుకొని చేయండి. సో 5p తర్వాత 4f తర్వాత ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుందో చూడండి. 4f తర్వాత మీకు 5d వస్తుంది. 4f తర్వాత మీకు ఎలక్ట్రాన్ 5dలోకి వెళ్తుంది. 4f 5d తర్వాత 5d కంటే ముందు 6s చూడండి. 6s ఫిల్ అయిన తర్వాత ఎలక్ట్రాన్ 4fలోకి వెళ్ళింది. అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ 6sలో ఫిల్ అయిన తర్వాత 4fలోకి వెళ్తుంది, తర్వాత 5dలోకి వెళ్తుంది, తర్వాత 6pలోకి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఏ ఆన్సర్ మ్యాచ్ అవుతుంది అంటే ఇక్కడ 6s కంటే ముందు కూడా 5p కూడా ఉంది. 5p 6s 4f 5d అనే ఆప్షన్ చూడండి. 5p 6s 4f 5d. ఓకే, ఈ ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. మీకు ఆన్సర్ సి మ్యాచ్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఎలక్ట్రాన్ ఆర్డర్లో ఫిల్ చేస్తూ వస్తున్నాం కదా. సో ఎలక్ట్రాన్ 5pలో ఫిల్ అయిన తర్వాత 6s ఫిల్ అవుతుంది. 6s ఫిల్ అయిన తర్వాత 4fకి వస్తుంది ఎలక్ట్రాన్, తర్వాత 5d. అంటే ఎనర్జీ మాలర్ డయాగ్రామ్ బట్టి మనకి 5p 6s 4f 5d అనేది కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. లేదు మీకు మాలర్ డయాగ్రామ్ కాకుండా ఇంకా వేరే మెథడ్లో కూడా చేయొచ్చు. n+l మెథడ్లో కూడా చేయొచ్చు. n+l మెథడ్లో దేనికైతే తక్కువ ఎనర్జీ ఉంటుందో ఎలక్ట్రాన్ ఫస్ట్ దాంట్లోకి వెళ్తుంది. సో n వాల్యూ ఎంత? 5pకి నేను 5pకి చూస్తున్నాను. 5pకి n వాల్యూ ఎంత? 5. ఎల్ వాల్యూ ఎంత? ఎల్ వాల్యూ 0 అయితే ఇందాక అనుకున్నాం కదా ఎస్ అని, ఎల్ వాల్యూ 1 అయితే p అని, ఎల్ వాల్యూ 2 అయితే t అని, ఎల్ వాల్యూ 3 అయితే f అని. ఓకే, సో ఫర్ 5pకి ఎల్ వాల్యూ చెప్పండి. ఎల్ వాల్యూ 1, 5 + 1 4. నెక్స్ట్ 6s, 6 + 0 6. నెక్స్ట్ 4f, 4 + 3 7. నెక్స్ట్ 5d, 5 + 2 7. ఈ రెండు 7 ఉన్నప్పుడు n వాల్యూ చూసుకోవాలి. n వాల్యూ దేనికైతే తక్కువ ఉందో అది లోయెస్ట్ ఎనర్జీ. మీకు ప్రతిసారి మాయిలర్ డయాగ్రామ్ తీసుకోవాలన్నా లేదంటే ఇలా చేసినా మీకు ఈజీగానే వచ్చేస్తుంది. సారీ, ఇక్కడ 5 + 1 6, ఇది 5 + 1 6, 6 + 0 6, 4 + 3 7, 5 + 2 7. సో ఇప్పుడు ఇది రెండు 6లు వచ్చాయి కదా. 6 వస్తే ఏది లోయెస్ట్ ఎనర్జీ? లో వాల్యూ ఉన్నది లోయెస్ట్ ఎనర్జీ. ఓకేనా? సో n వాల్యూ దేనికైతే లో ఉందో అది లోయెస్ట్ ఎనర్జీ. రెండు సేమ్ ఎనర్జీస్ లెవెల్స్ వస్తాయి. అంటే n+l బేస్ చేసుకొని కూడా మీరు దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ 5p అంటే 6 వచ్చింది, 5 + 1.
6x 6 ప్లస్ 0 6 4 ప్లస్ 3 7 5 ప్లస్ 2 7. ఇలా రెండు సేమ్ ఎనర్జీ వాల్యూస్ వస్తాయి. ఎన్ వాల్యూ దేనికైతే తక్కువ ఉందో అది లోవర్ ఎనర్జీగా మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా 2 7 నెంబర్స్ వచ్చినాయి. అప్పుడు ఇక్కడ 4 అనేది ఎన్ వాల్యూ, ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత 5. 4 3లో ఏది లోయెస్ట్ వాల్యూ? 4 అనేది లోయెస్ట్ వాల్యూ, కాబట్టి అది 4f అనేది లోవర్ ఎనర్జీ. ఆ తర్వాత 5d వస్తుంది. ఓకే, విచ్ వన్ ఈజ్ రైట్ ఆప్షన్ హియర్? C is the right option. Next question. Question number? Maximum number of electrons theoretically possible for an orbital with principal quantum number n equal to 6 in an atom is. So n equal to 6 ఉన్న ఆర్బిట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే అకార్డింగ్ టు 2n స్క్వేర్ రూల్ మనం చెప్పవచ్చు. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫిల్డ్ ఇన్ ఈచ్ ఆర్బిట్ ఈక్వల్ టు 2n స్క్వేర్. 2n స్క్వేర్ ప్రకారం మనం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు 6th ఆర్బిట్ లో? 2 into 6 square అంటే 2 into 36 which is equal to 72. Okay, so answer is 72. C here matching. Which of the following electron arrangement does not obey the Ohm's rule? According to Ohm's rule, same energy ఉన్న ఆర్బిటల్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన తర్వాత పేరింగ్ జరుగుతుంది. సో ఇది ఓకే, ఆప్షన్ ఏ ఓకే, ఆప్షన్ బి కూడా ఓకే, బట్ ఆప్షన్ సిలో ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ రాకూడదు, ఇది ఫిల్ అయిన తర్వాతనే నెక్స్ట్ పేరింగ్ జరగాలి. సో ఏది కరెక్ట్ పేరింగ్ కాదు, ఇది సి. డి చూడండి కరెక్టే, అన్నిట్లలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ప్లేస్ చేస్తారు, తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రాన్ వచ్చి పేర్ అవుతుంది. అన్ని ఫిల్ అయిన తర్వాతనే నెక్స్ట్ ఎలక్ట్రాన్ పేరింగ్ జరుగుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The number of electrons with n plus l values equal to 3, 4 and 5 in an element with atomic number Z 24 are respectively. Okay, so దీనికి Z equal 24 అనేది క్రోమియం అటామిక్ నెంబర్. సో క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసుకోండి. క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2, 2s2 2p6, 3s2 3p6, next 4s1 3d5, and this is the electron configuration of the chromium. n plus l value equal to 3 ఇచ్చే ఆర్బిటాల్ ఏది? n plus l value equal to 3 ఇచ్చే ఆర్బిటాల్ ఏది? సో నేను ఇక్కడ n plus l values క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ పెడతాను. సో ఇక్కడ n plus l value ఎంత? 1 plus 0, ఇక్కడ 1 వస్తుంది. ఓకే, సో దీనికి n plus l value 2s ఆర్బిటాల్కి క్యాలిక్యులేట్ చేయండి, 2 plus 0, ఇక్కడ 2 వస్తుంది. అండ్ దీనికి n plus l value క్యాలిక్యులేట్ చేయండి 2pకి. For p subshell what is l value? 1, అంటే 2 plus 1, ఇగో ఇక్కడ 3 వచ్చింది మనకి, రైట్. ఇంకా 3 ఎక్కడ వస్తున్నాయి మనకి చెప్పండి, ఇంకా 3 ఎక్కడ వస్తున్నాయి? తెలుసు కదా l వాల్యూ, n plus l వాల్యూ చెక్ చేస్తున్నాము. ఓకే, n plus l వాల్యూలో l వాల్యూ 0 అయితే s సబ్షెల్, l వాల్యూ 1 అయితే p సబ్షెల్, l వాల్యూ 2 అయితే d సబ్షెల్, l వాల్యూ 3 అయితే f సబ్షెల్. ఇక్కడ n వాల్యూ 3 ఉంది, l వాల్యూ ఫర్ s సబ్షెల్ ఎంత? 0, సో ఇక్కడ 3 వచ్చింది, రైట్. అలాగా 3pకి క్యాలిక్యులేట్ చేయండి. 3pకి క్యాలిక్యులేట్ చేస్తే l వాల్యూ ఎంత p సబ్షెల్కి? 1, 3 plus 1 is 4. ఓకే, 4s సబ్షెల్కి క్యాలిక్యులేట్ చేయండి l వాల్యూ. 4 plus 0 4 వస్తుంది. ఇక్కడ l వాల్యూ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి. 3dకి 3 plus 2 5 వస్తుంది. వాళ్ళు అడిగింది ఏంటి? 3, 4, 5 l వాల్యూ ఉన్న వాటిలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 3 ఇచ్చే ఆర్బిటాల్ ఏది? 2p6, అవునా? సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ప్లస్ ఇక్కడ n plus l వాల్యూ 3 ఇచ్చే ఇంకొక ఆర్బిటాల్ ఏది? 3s. అంటే ఈ రెండిట్లలో ఎలక్ట్రాన్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 6 plus 2 8 వచ్చింది. అర్థమవుతుందని నేను చెప్పేది. నెక్స్ట్ n plus l వాల్యూ 4 ఉన్నది క్యాలిక్యులేట్ చేయండి. n plus l వాల్యూ 4 దేనికి ఉంది చెప్పండి? n plus l వాల్యూ 4 దేనికి ఉంది? 3p6కి ఉంది, రైట్. ఇక్కడ చూడండి 3pకి ఉంది. సో ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 ఉంది, రైట్. 3p6 కదా, 6 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? సో 3p అనే దానికి n plus l వాల్యూ 4 వస్తుంది, దాంట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, దీంట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, n plus l వాల్యూ 4. అలాగే n plus l వాల్యూ 4 ఉన్నది ఇంకొక ఆప్షన్ ఉంది, ఇంకొక ఆర్బిటాల్ ఉంది, 4s1. ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది. సో 6 plus 1 ఎంత? 7. మీకు ఒక ఆన్సర్ తెలియగానే మీకు ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటా ఆన్సర్ ఏదని.
సో ఇప్పుడు n+l వాల్యూ 5 ఇచ్చే ఆర్బిటాల్స్ ఏవి ఉన్నాయి? ఓన్లీ 3d ఆర్బిటాల్ మాత్రమే ఉంది. ఆ 3d ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చెప్పండి? ఓన్లీ 5 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఆన్సర్ ఈస్ 5, 8, 7, 5 ఉన్న ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు అర్థమైందా ఎలా చేయాలో? ఫస్ట్ n+l వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి ప్రతి ఆర్బిటాల్కి. n+l వాల్యూ 3 ఉన్నవి ఎన్ని ఎలక్ట్రాన్స్తో ఉన్నాయో చూడండి. ఓకే, n+l వాల్యూ 3 ఉన్నది 2p ఆర్బిటాల్ వచ్చింది అండ్ 3s ఆర్బిటాల్ వచ్చింది. దీంట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 + 2 8. అలాగే n+l వాల్యూ 4 ఉన్న ఆర్బిటాల్స్ ఏ ఉన్నాయి? 3p ఉంది అండ్ 4s ఉంది. ఓకే, ఇవే వస్తున్నాయి 3p అండ్ 4s. ఈ రెండింటికి n+l వాల్యూ 4 ఉంటుంది. అండ్ వీటిలో ఎలక్ట్రాన్స్ నెంబర్ చూస్తే ఇక్కడ 6 వచ్చింది అండ్ ఇక్కడ 1 వచ్చింది. 6 + 1 7 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. అలాగే n+l వాల్యూ 5 ఉన్న ఆర్బిటాల్ ఏది? ఓన్లీ 3d ఆర్బిటాల్. n+l వాల్యూ 3 ఉన్న ఆర్బిటాల్స్ ఏవి? 2p అండ్ 3s. ఓకే, అంటే వాటిలో ఉండే ఎలక్ట్రాన్స్ నెంబర్ అడిగారు. 875 is the right answer. Is it clear everyone? Okay. Identify the impossible quantum number set for the electron from the following. ఇందులో ఇంపాసిబుల్ క్వాంటమ్ నెంబర్ సెట్ ఎక్కడ ఉంది చూడండి. n=2 ఉంటే ఈ పాసిబుల్ వాల్యూస్ రావడానికి ఛాన్స్ ఉంది. n=2 అయితే l=1, m=0, s=1 ఇది కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి సిలో n=3 అయితే l వాల్యూ 3 ఉంది. చూడండి n=3 అయితే l వాల్యూ 3 కంటే తక్కువ ఉండాలి. l వాల్యూ ఎప్పుడు కూడా n-1 ఉండాలి. n-1తో స్టార్ట్ అవ్వాలి. అంటే n వాల్యూ 3 అయితే l వాల్యూ 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు. బట్ n వాల్యూ l వాల్యూస్ ఎక్కడ కూడా సేమ్గా ఉండవు. l వాల్యూ ఎప్పుడు కూడా n వాల్యూ కంటే ఒకటి తక్కువ ఉంటుంది. రైట్, ఇఫ్ n=3 l వాల్యూ ఇస్ n-1. సో ఇది ఇంపాసిబుల్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్. సో ఇక్కడ n=4 కాబట్టి l వాల్యూ 3, 2, 1, 0 ఉండొచ్చు, ఇది కూడా ఉండొచ్చు. ఓకే, సో ఆన్సర్ హియర్ C is the right answer. The sum of electrons present in all subshells of an atom with ms value of plus of for n=4 orbit, for ms value of minus of for n=3. ms అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ప్లస్ ఆఫ్ అంటే ఇలాంటి ఎలక్ట్రాన్స్, ఇలాంటి కాన్ఫిగరేషన్ ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? n=4లో అంటే 4th ఆర్బిట్. n=4 ఇండికేట్స్ 4th ఆర్బిట్. ఓకే, సో మీకు అకార్డింగ్ టు 2n² రూల్ మీకు తెలుసు. First orbit consists 2 electrons, second orbit consists 8 electrons, and third orbit consists how many electrons? 3² into 9, 3² into 2, that is 18 electrons, and fourth orbit consists 4² into 2, and 4² into 2, 32 electrons. Okay, so it is first orbit, it's second orbit, third orbit, fourth orbit. 4th ఆర్బిట్లో మొత్తం మనకి 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవునా? 4th ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? టోటల్ 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద 4th ఆర్బిట్ ఈస్ 32 ఎలక్ట్రాన్స్. ఇందులో హాఫ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ప్లస్ ఆఫ్ స్పిన్తో ఉంటాయి, హాఫ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ మైనస్ ఆఫ్ స్పిన్తో ఉంటాయి. అంటే ఒక 16 ఎలక్ట్రాన్స్ ఏమో ప్లస్ ఆఫ్ స్పిన్తో ఉంటాయి, ఇంకో 16 ఎలక్ట్రాన్స్ మైనస్ ఆఫ్ స్పిన్తో ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారంటే ప్లస్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? ప్లస్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 16 ఉంటాయి. ఓకేనా, 16 ఉంటాయి. అంటే 4th ఆర్బిట్లో 16 ఎలక్ట్రాన్స్ ప్లస్ ఆఫ్ సింబల్తో ఉంటాయి. రైట్, అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ ఆర్బిట్లో అడిగారు. నెక్స్ట్ థర్డ్ ఆర్బిట్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అకార్డింగ్ టు 2n² రూల్. ఎలా చెప్తున్నాం? ఎలక్ట్రాన్ నెంబర్ 2n² రూల్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాము. సో థర్డ్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 18 ఎలక్ట్రాన్స్లో హాఫ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ప్లస్ ఆఫ్ సింబల్తో ఉంటాయి. ఓకే, ప్లస్ ఆఫ్ కాన్ఫిగరేషన్తో ఉంటాయి. రిమైనింగ్ 9 ఎలక్ట్రాన్స్ కూడా మైనస్ ఆఫ్ సింబల్తో ఉంటాయి. అంటే ఎంఎస్ వాల్యూ ప్లస్ ఆఫ్, ఎంఎస్ వాల్యూ మైనస్ ఆఫ్ ఉన్నారు, హాఫ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ ఏమన్నారు? ఎంఎస్ వాల్యూ మైనస్ ఆఫ్తో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, సో టోటల్ 16 + 9 ఎంత అవుతుంది? 16 + 9 ఈ రెండింటిని యాడ్ చేయమన్నారు. స్పిన్ వాల్యూ ప్లస్ ఆఫ్తో ఉన్న ఎలక్ట్రాన్స్ 4th ఆర్బిట్లోవి అండ్ స్పిన్ వాల్యూ మైనస్ ఆఫ్తో ఉన్న ఎలక్ట్రాన్స్ 3rd ఆర్బిట్లోవి. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అని అడిగాను. 16 + 9 ఎంత? 25. అర్థమైందా? సో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 25 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇచ్చిన కండిషన్ బట్టి. ఓకే, ఈజీ క్లియర్ ఎవ్రీ? అర్థమవుతుందా? ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇందాకే చేసిన క్వశ్చన్ ఇది. Maximum number of
electrons possible with spin quantum number plus of with principal quantum number 4 in an atom is. ఇందాక చేసాం కదా, ఫోర్త్ ఆర్బిట్ లో టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అందులో హాఫ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ప్లస్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. ఎలా అంటే ఇక్కడ చెప్తాను చూడండి. ఫోర్త్ ఆర్బిట్ లో ఏముంటాయి? 4s 4b 4d 4f ఉంటాయి. థర్డ్ ఆర్బిట్ లో 3s 3p 3d 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. సెకండ్ ఆర్బిట్ లో 2s 2p ఉంటాయి. ఫస్ట్ ఆర్బిట్ లో 1s ఉంటాయి. తెలుసు కదా అవన్నీ. అంటే ఇందులో హాఫ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ మొత్తం ఫిల్ చేద్దాం. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్లస్ ఆఫ్ తో ఉన్నాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ మైనస్ ఆఫ్ తో ఉన్నాయి. అండ్ 40లో టోటల్ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి? 10 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అందులో 5 ఎలక్ట్రాన్స్ ప్లస్ ఆఫ్ తో ఉంటాయి, రిమైనింగ్ 5 ఎలక్ట్రాన్స్ మైనస్ ఆఫ్ తో ఉంటాయి. అండ్ 4f లో టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి చెప్పండి? 4f లో 1 2 3 4 5 6 7. ఓకే, 4f ఆర్బిట్ లో 7 ఎలక్ట్రాన్స్ ప్లస్ ఆఫ్ సింబల్ తో ఉంటాయి. ఓకే, అండ్ రిమైనింగ్ 7 ఎలక్ట్రాన్స్ మైనస్ ఆఫ్ సింబల్ తో ఉంటాయి. ఇక్కడ ప్లస్ ఆఫ్ సింబల్ తో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? సో ఇందులో 1 ఉంది, ఇందులో 3 ఉన్నాయి, ఇందులో 5 ఉన్నాయి, ఇందులో 7 ఉన్నాయి. టోటల్ 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ఇన్ని ఎలక్ట్రాన్స్ ప్లస్ ఆఫ్ సింబల్ తో ఉన్నాయి. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 16 ఎలక్ట్రాన్స్. ఓకేనా? సో మీరు క్యాలిక్యులేట్ చేయండి ప్లస్ ఆఫ్ తో ఎన్ని ఉన్నాయి. ప్లస్ ఆఫ్ తో మనకి 16 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. సో ఇది కూడా ప్లస్ ఆఫ్గా, ఇది మైనస్ ఆఫ్ 2, ఇగో ఈ 3 ప్లస్ ఆఫ్ సింబల్తోనే ఉన్నాయి. ఇవి కూడా ఈ 5 ఎలక్ట్రాన్స్ ప్లస్ ఆఫ్ సింబల్తోనే ఉన్నాయి. రైట్, అండ్ ఇందులో ప్లస్ ఆఫ్ సింబల్తో ఉన్నవి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, టోటల్ 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 16. లేదు అనుకుంటే ఇలా కూడా చేయొచ్చు. ఫోర్త్ ఆర్బిట్ లో టోటల్ 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అందులో హాఫ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ప్లస్ ఆఫ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ తో ఉంటాయి. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ మైనస్ ఆఫ్ స్పిన్ తో ఉంటాయి. Is it clear everyone? Okay, move on to the next question. The maximum number of electrons present in orbital with n equal to 4 and l equal to 3. So n is the electrons, maximum number of electrons. The maximum number of electrons present in an orbital with n equal to 4, l equal to 3. చూడండి, n equal to 4 అంటే అది ఫోర్త్ ఆర్బిట్. l వాల్యూ 3 అనేది ఏ సబ్షెల్ కి వస్తుంది? ఎఫ్ సబ్షెల్. మీకు తెలుసు కదా, l equal to 0 అయితే ఎస్ అని, l equal to 1 అయితే పి అని, l equal to 2 డి, l equal to 3 అయితే ఎఫ్. అక్కడ ఇచ్చింది l వాల్యూ 3. l వాల్యూ 3 ఏ సబ్షెల్కి ఉంటుంది? ఎఫ్ అనే సబ్షెల్కి ఉంటుంది. అంటే 4f ఆర్బిటాల్ వచ్చింది. ఈ 4f ఆర్బిటాల్లో ఎన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ఫిల్ చేయొచ్చు? 4fలో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? ఈ 4f అనే సబ్షెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అండ్ ఇంకొక ఆర్బిటాల్ కూడా ఉంటుంది కదా, 13 14. అంటే ఒక్కొక్క ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వాళ్ళు అడిగింది ఒక ఆర్బిటాల్లో అడిగారా లేదంటే టోటల్ ఆర్బిటాల్లో అడిగారా? అది మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 4f దాన్ని ఆర్బిటాల్ అన్నారు, 4f ని ఏమనాలి? సబ్షెల్ అంటాం. 4f సబ్షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని అడిగితే మీరు 14 అని చెప్పొచ్చు. 4f సబ్షెల్లో ఒక్క ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఓన్లీ 1 ఆర్బిటాల్. ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి మొత్తం? 7 ఆర్బిటాల్స్ ఉన్నాయి. వాళ్ళు అడిగింది ఓన్లీ 1 ఆర్బిటాల్. ద ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ an ఆర్బిటాల్. ఆర్బిటాల్స్ అనలేదు. 4f ఆర్బిటాల్స్ లో ఎన్ని ఉంటాయి? టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 14 ఉంటాయి. ఒక్కొక్క ఆర్బిటాల్లో ఎన్ని ఉంటాయని అడిగారు. ఒక్కొక్క ఆర్బిటాల్లో ఎన్ని ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అప్పుడు ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఆన్సర్ మీరు పొరపాటున 14 అని పెట్టుంటే రాంగ్ అయి ఉండేది. సో ఇప్పుడు ఏంటి? ఆప్షన్ అనేది డి అనేది కరెక్ట్. అక్కడ మీరు చదవాలి, క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఓకే, అండ్ ఆర్బిటాల్ అంటే 4f అనే సబ్షెల్లో ఒక్క ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తారు? 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు. లేదా క్వశ్చన్ ఎలా అడుగుతుంటే 4f సబ్షెల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉండొచ్చు అంటే అప్పుడు 14. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ ఇక్కడ ఏంటి? 2. Quantum number provides information about the shape of an orbital. Spin quantum number, azimuthal quantum number, magnetic quantum number, principal quantum number. The answer is azimuthal quantum number. ఎందుకంటే వీరు ఎస్ సబ్ షెల్ షేప్ చెప్పారు ఇక్కడ, స్పెరికల్ షేప్ అని. అండ్ పి సబ్ షెల్ మీకు తెలుసు ఏ షేప్లో ఉంటుంది? డంబెల్ షేప్ అని. డి సబ్ షెల్ షేప్ ఏంటి? డబుల్ డంబెల్ అని. అండ్ ఎఫ్ సబ్ షెల్ షేప్ కాంప్లెక్స్ అని.
ఓకే, సో ఇవన్నీ ఏ క్వాంటమ్ నెంబర్ చెప్పారు, ఏ క్వాంటమ్ నెంబర్లో చెప్పుకున్నాము, ఓన్లీ అజిముతల్ క్వాంటమ్ నెంబర్. ద ఆన్సర్ ఈస్ బి. The maximum number of orbitals present in n equal to 4 energy level of an atom and the maximum number of electrons with spin value less of in the same orbital are అని అడిగారు. అంటే ఫోర్త్ అనే సబ్షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి మీకు తెలుసు కదా. సో దిస్ ఇస్ ద న్యూక్లియస్. ఫస్ట్ ఆర్బిట్ లో ఓన్లీ వన్ సబ్షెల్ ఉంటుంది, దట్ ఈస్ 1s. సెకండ్ ఆర్బిట్ లో 2 సబ్షెల్స్ ఉంటాయి, దట్ ఈస్ 2s and 2p. థర్డ్ ఆర్బిట్ లో 3 సబ్షెల్స్ ఉంటాయి, 3s 3p 3d. అండ్ ఫోర్త్ ఆర్బిట్ లో మనకి 4 సబ్షెల్స్ ఉంటాయి, 4s 4p 4d 4f. అక్కడ ప్రతి సబ్షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి మీకు తెలుసు. 4s లో ఓన్లీ 1 ఆర్బిటాలే ఉంటుంది. 4p లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. 4d లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి, 5 ఉంటాయి. అండ్ 4f లో ఎన్ని ఉంటాయి, టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 7 ఉంటాయి, 7 ఉంటాయి. ఓకే, సో ఇందులో మొత్తం నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అండ్ 16. ఎన్ని బాక్సెస్ ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 16 ఉన్నాయి. మరి ఒక్కొక్క ఆర్బిటాల్లో ప్లస్ ఆఫ్ తో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, ఇవి కూడా 16 ఉంటాయి. మైనస్ ఆఫ్ తో 16 ఉంటాయి, ప్లస్ ఆఫ్ తో 16 ఉంటాయి. ఓకే, సో ఇవి కూడా మీకు 16 వస్తాయి. బట్ అక్కడ అడిగింది ఏంటి, నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ద ఫోర్త్ ఆర్బిట్ లో నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి, 16 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే, ప్రతి ఆర్బిటాల్ లో ప్లస్ ఆఫ్ సింబల్ తో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అట్లా టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, 16 ప్లస్ ఆఫ్ తో ఉంటాయి. 16 అండ్ 16 ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఆర్బిటాల్ 16 ఉంటాయి, రైట్. అందులో ఉన్న ప్లస్ ఆఫ్ సింబల్ తో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా 16 ఉంటాయి. సో ఆన్సర్ హియర్ డి ఈస్ మ్యాచ్. ఇస్ ఇట్ క్లియర్ ఎవరీ? ఓకే, సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఆర్బిటల్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ డి ఆర్బిటల్ ఈస్ ఈక్వల్ టు, అంటే ఆర్బిటల్ యాంగులర్ మొమెంటమ్ కి మనకి ఫార్ములా ఉంది. ఏంటా ఫార్ములా చెప్పండి, ఆర్బిటల్ యాంగులర్ మొమెంటమ్ కి ఫార్ములా చెప్పండి. రూట్ ఓవర్ ఎల్ ఇంటూ ఎల్ ప్లస్ 1 h/2π. ఓకే, సో ఇప్పుడు ఈ h/2πని మనం ఒక సింబల్ తో చూపిస్తారు, ఇలా h క్రాస్ తో చూపిస్తారు. ఓకే, ఇది h క్రాస్. ఓకే, ఇప్పుడు చూడండి, for d orbital అన్నారు. For d orbital what is L value? L value for the d orbital is spd. What is that L value for the d subshell? L value for the d subshell is 2. L equal to 2 అయితే దాన్ని d subshell అనాలి కదా. d subshell కి L value ఏంటి 2, s value కి 0, p value కి 1, అలాగే d value కి d subshell కి 2. సో రూట్ ఓవర్ 2 into 2 plus 1 h/2π ని మనం జస్ట్ ఇలా h క్రాస్ అని రాసుకోవచ్చు, రైట్. సో రూట్ ఓవర్ 2 into 3 ఏమవుతుంది చెప్పండి, దట్ ఈస్ రూట్ 6 h క్రాస్. సో ఆన్సర్ ఆన్సర్ ఏది మ్యాచ్ అవుతుంది ఇక్కడ, ఆన్సర్ డి మ్యాచ్, రూట్ 6 h క్రాస్, where h cross is h/2π. The number of radial nodes, angular nodes of a 4f orbital are respectively. రేడియల్ నోడ్స్ కి ఫార్ములా ఏంటి, రేడియల్ నోడ్స్ కి ఫార్ములా n minus l minus 1, n minus l minus 1. అండ్ యాంగులర్ నోడ్స్ కి ఫార్ములా చెప్పండి, యాంగులర్ నోడ్స్ కి ఫార్ములా ఓన్లీ l. ఇక్కడ ఇచ్చింది ఏంటి, 4f ఆర్బిటాల్ ఇచ్చారు, 4f సబ్షెల్ ఇచ్చారు. ఈ 4f సబ్షెల్ లో 4f అనే సబ్షెల్ లో చూడండి n వాల్యూ 4. చెప్పండి l వాల్యూ ఫర్ f సబ్షెల్ ఏంటి, l వాల్యూ ఫర్ f సబ్షెల్ is 3, 4 minus 3 minus 1, so which is equal to 4 minus 4, which is equal to 0. Okay, so angular nodes for f subshell 3. ఓకే, మీకు తెలుసు కదా l వాల్యూ 0 అయితే
S subshell, L equal to 1 అయితే P subshell, L equal to 2 అయితే D subshell, L equal to 3 అయితే F subshell. ఇక్కడ L equal to 3 అడిగారు కదా, సో F subshell గురించి అడిగారు కాబట్టి దాని వాల్యూ ఎంత, L వాల్యూ 3. సో ఆన్సర్ 0, 3. యువర్ ఆప్షన్ E is matching. Is it clear everyone? Okay. Which orbital among the following has 0 radial nodes and 2 angular nodes? 2 angular nodes అయి ఉండాలంటే అది ఏ సబ్షెల్ అయి ఉండాలి, డి సబ్షెల్ అయి ఉండాలి. ఫార్ములా ఏంటి? రేడియల్ నోడ్స్ కి ఫార్ములా చెప్పండి, ఎల్ మైనస్ ఎన్ మైనస్ ఎల్ మైనస్ 1. జస్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా ఫార్ములాస్, ఎన్ మైనస్ ఎల్ మైనస్ 1. దెన్ యాంగులర్ నోడ్స్ కి ఫార్ములా చెప్పండి. యాంగులర్ నోడ్స్ కి ఫార్ములా ఓన్లీ ఎల్. ఇప్పుడు చెప్పండి, రేడియల్ నోడ్స్ అన్నాం కదా, రేడియల్ నోడ్స్ అంటే ఎన్ మైనస్ ఎల్ మైనస్ 1 వాల్యూ 0 ఉండాలంట, అండ్ యాంగులర్ నోడ్ వచ్చేసి 2 ఉండాలంట. యాంగులర్ నోడ్ అంటే ఎల్ వాల్యూకి ఈక్వల్ కదా, యాంగులర్ నోడ్ దేనికి 2 ఉంటుంది, డి అనే సబ్షెల్ కి ఉంటుంది. సో డి అనే సబ్షెల్ తో ఉన్న ఆప్షన్ ఒకసారి చెక్ చేసుకోండి, 3D. ఇప్పుడు దీనికి ఎన్ మైనస్ ఎల్ మైనస్ 1 చూడండి, 3 మైనస్ ఎల్ వాల్యూ ఏంటి డికి, 2 మైనస్ 1. చూడండి 3 మైనస్ 3 ఏమొచ్చింది, 0 వచ్చింది. యాంగులర్ నోడ్ కి డి సబ్షెల్ కి యాంగులర్ నోడ్ ఏంటి, 2, అంటే 0, 2. సో ఏ ఆర్బిటాల్ ఇస్తుంది మనకి, 3D ఆర్బిటాల్ ఇస్తుంది. Is it clear everyone? Okay. The number of radial nodes in 3s and 2p orbitals respectively are. Radial nodes అడిగారు 3s ఆర్బిటాల్ కి, చెప్పండి 3s కి ఫార్ములా ఏంటి, n minus l minus 1. n వాల్యూ 3, l వాల్యూ ఫర్ s subshell is 0 minus 1. 3 minus 1 ఎంత, 2. నెక్స్ట్ వన్ 2p ఆర్బిటాల్ కి రేడియల్ నోడ్స్ అడిగారు, n minus n వాల్యూ is 2 and l వాల్యూ ఫర్ ద p subshell is 1. 2 minus 1 minus 1. So that is 2 minus 2 which is equal to 0. So answer వచ్చేసి 2 and 0. So answer ఇక్కడ B మ్యాచ్ అవుతుంది. Okay. So next question, an orbital with one angular node. One angular node దేనికి ఉంటుంది, L వాల్యూ 1 దేనికైతే ఉంటుందో దానికి 1 angular node ఉంటుంది. 1 angular node ఉన్నవి ఇక్కడ P ఉన్నవి 1 angular node అయితే ఆప్షన్ B అయినా కావచ్చు, D అయినా కావచ్చు. 3 మ్యాక్సిమం అంటే గుర్తుపెట్టుకోండి, n-1 నోడ్స్ ఉంటాయి. ఓకే, n మ్యాక్సిమా అని అడిగితే దానికి ఎన్ని నోడ్స్ ఉంటాయి, ఎన్ని రేడియల్ నోడ్స్ ఉంటాయి, n-1 రేడియల్ నోడ్స్ ఉంటాయి. n-1 రేడియల్ నోడ్స్ ఉంటాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. n వాల్యూ మ్యాక్సిమా అడిగాడంటే దానికి n-1 రేడియల్ నోడ్స్ ఉంటాయి. ఓకే, 3 మ్యాక్సిమా అని అడిగాడంటే ఇక్కడ ఎన్ని రేడియల్ నోడ్స్ అని అర్థం దానికి, 3 minus 1 ఎంత, 2 రేడియల్ నోడ్స్ దేనికి ఉంటాయి, 2 రేడియల్ నోడ్స్ దేనికి ఉంటాయి చెప్పండి. ఇందులో ఇప్పుడు మీకు 1 యాంగులర్ నోడ్ రావాలి, 2 రేడియల్ నోడ్స్ రావాలి. ఇప్పుడు ఈ 4p 3p చెక్ చేద్దాం. 4pది చెక్ చేస్తే 4pకి n minus l minus 1 చెక్ చేయండి, n వాల్యూ 4, l వాల్యూ ఫర్ ద p subshell is 1, 4 minus 1 minus 1 అంటే 2 రేడియల్ నోడ్స్ దీనికి వస్తున్నాయి. ఫర్ p subshell 1 యాంగులర్ నోడ్ అని మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఆన్సర్ మీకు ఏంటి, ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ 3p కూడా చెక్ చేయండి, 3 minus 1 minus 1 ఇక్కడ 1 నోడ్ మాత్రమే వస్తుంది, మనకి 2 రేడియల్ నోడ్స్ కావాలి. 3 మ్యాక్సిమా అంటే 2 రేడియల్ నోడ్స్, n మ్యాక్సిమా అంటే n-1 రేడియల్ నోడ్స్ ఉంటాయి. ఓకే, సో ఆన్సర్ ఈస్ 4p. ఆన్సర్ B ఈజ్ మ్యాచింగ్ హియర్. ఓకే, నెక్స్ట్ వన్, ద ఆర్బిటాల్ విత్ 4 రేడియల్ నోడ్స్ అండ్ 1 యాంగులర్ నోడ్. 1 యాంగులర్ నోడ్ దేనికి వస్తుంది చెప్పండి, P అనే సబ్షెల్ ఉన్న దానికి వస్తుంది. అంటే ఇక P ఉన్నది ఇక్కడ 5p ఉంది అండ్ 6p ఉంది, బట్ ఇక్కడ 4 రేడియల్ నోడ్స్ దేనికి వస్తాయో చూడండి. మరి 5pకి వస్తున్నాయి, 6pకి వస్తున్నాయి. 5pకి చెక్ చేసుకోండి, n minus l minus 1, 5 minus 1 minus 1, 5 minus 2, ఇక్కడ 3నే వస్తున్నాయి రేడియల్ నోడ్స్. మరి 6pకి చెక్ చేసుకుందాం, n minus l minus 1, 6 minus 2 is 4. ఇక్కడ మనకి రేడియల్ నోడ్స్ ఎన్ని వస్తున్నాయి, 4 వస్తున్నాయి. సో ఇప్పుడు ఆన్సర్ ఏది కరెక్ట్ అవుతుంది మనకి, 4 రేడియల్ నోడ్స్ వచ్చేది ఏది, 6p. ఓకే, సో ఆన్సర్ హియర్ B is matching. Is it clear everyone? Okay, move on to the next question. Choose the correct option regarding energy of the orbital decreases with increase of the n. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, n వాల్యూ పెరిగితే ఎనర్జీ వాల్యూ పెరుగుతుంది. అంటే ఆర్బిట్ సైజ్ పెరిగింది అనుకోండి, n నెంబర్ పెరిగింది అనుకోండి, ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవ్వాలి. బట్ ఇక్కడ డిక్రీజ్ అవ్వాలని ఇచ్చారు, బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే అసర్షన్ మనకి రాంగ్ ఉంది. అండ్ రీజన్, ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్ ఇన్ షిఫ్టింగ్ అవే
ద నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్. ఒక ఎలక్ట్రాన్ని బయటకు తీయాలంటే ఈ పాజిటివ్ చార్జ్ యొక్క అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది దీనికి. ఈ అట్రాక్షన్ ఫోర్స్కి ఈక్వల్ ఎనర్జీ మనం ఇచ్చి దాన్ని బయటకు తీయాలి. అంటే న్యూక్లియస్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ హోల్డ్ చేసుకొని పట్టుకొని ఉంటుంది. సో మరి ఎలక్ట్రాన్ని ఆ ఆటం నుంచి సపరేట్ చేయాలంటే మనకి ఎనర్జీ కావాలి. సో దట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. రీజన్ అనేది కరెక్ట్, బట్ అసర్షన్ అనేది రాంగ్. సో అసర్షన్ ఈస్ రాంగ్, రీజన్ ఈస్ కరెక్ట్. సో ఆప్షన్ ఇయర్ డి ఈస్ మ్యాచింగ్. No two electrons in an atom can have the same set of all four quantum numbers అని చెప్పింది ఏ ప్రిన్సిపల్, Pauli exclusion principle. Is it clear everyone? Okay, move on to the next question. The uncertainty in the position of the electron moving with the velocity of 3 into delta v value ఇచ్చారు ఇక్కడ 3 into 10 power 4 centimeter per second and given mass ఇచ్చారు 9.1 into 10 power minus 28. Uncertainty in velocity is 0.02%. అంటే ఇందులో 0.02% ఎంత, దీంట్లో 0.02% రావాలంటే ఏం చేయాలి, 0.02 by 100 చేయండి. సో మీకు ఆన్సర్ ఎంత వస్తుంది, 3 into 10 to the power of 4 into 0.02 by 100. అంటే దీన్ని ఫైనల్గా మనం ఇలా రాసుకోవచ్చా, 2 into 10 power minus 4గా. ఇక 10 power 4 10 power minus 4 క్యాన్సిల్ అయిపోతే 3 2 జా 6 వస్తుంది. ఫైనల్గా 6 centimeter per second వచ్చింది డెల్టా వి. అర్థమవుతుందా? ఈ 0.02ని 2 into 10 power minus 2గా రాసుకోవచ్చు. 100 పైకి వస్తే 10 power minus 2 అవుతుంది. 10 power minus 2 into 10 power minus 2 10 power minus 4. ఈ 10 power 4 by 10 power 4 ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో 4 minus 4 అంటే 0 వస్తుంది కదా, 10 power 0 1 కదా, 3 2 జా 6. సో ఇక్కడ ఎం వాల్యూ ఇచ్చారు అండ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, డెల్టా ఎక్స్ ఇచ్చారు. డెల్టా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి, హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఫార్ములా చెప్పండి. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈక్వల్ టు హెచ్ బై 4πm. డెల్టా విని ఇటువైపు తీసుకొస్తున్నాం. ఓకే, సో ఈ ఫార్ములాని యూజ్ చేయండి, దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. 6.6 ఇంటూ 10 to the power of minus 34 తీసుకోకూడదు ఇక్కడ, ఎందుకంటే సెంటీమీటర్లో ఉంది. సెంటీమీటర్లో ఉంది కాబట్టి దాన్ని మనం అర్క్స్లో తీసుకోవాలి. అర్క్స్లో తీసుకుంటే 6.6 ఇంటూ 10 power minus 27. అంటే యూనిట్స్ అక్కడ చూడండి, స్మాలర్ యూనిట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు హెచ్ వాల్యూ కూడా స్మాలర్ యూనిట్దే తీసుకోవాలి. 6.6 ఇంటూ 10 power minus 27 అర్క్ సెకండ్స్ బై డెల్టా వి వాల్యూ ఎంత ఇచ్చారు, 6 4 అండ్ పై వాల్యూ మీకు తెలుసు కదా ఎంత, అది 3.14 అండ్ ఇంటూ అండ్ ఎం వాల్యూ ఎంత 9.1 ఇంటూ 10 to the power of minus 31 kg. ఓకే, సో ఈ 9.1ని నేను 10 అనుకుంటాను. సో ఈ 3.14ని 3 అనుకుంటాను. ఈ 6 అంటే ఎన్ని టైమ్స్, ఇది 1.1 టైమ్స్. ఓకే, సో ఇప్పుడు ఏమేమి మిగిలాయి ఇక్కడ అన్ని రాసుకున్నాము. 1.1 ఈ 10 9.1ని 10 అనుకుంటాను. 10 into 10 power minus 31 ఏమవుతుంది, 10 power minus 30 అవుతుంది. ఓకే, ఈ 3.14ని 3 అనుకున్నాము. 3 4 ఎంత 12. 1.1 by 12 into 10 power minus 27 plus 30 ఎంత అవుద్ది, 10 power 3 అవుద్ది. 10 power 3 into 1.1 అంటే 1000 into 1.1 ఎంత 1100 అవుద్ది. సో 1100 by 12. సో ఇది మీరు సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేకపోతే 11 by 12 into 10 power 2 చేయండి. సో ఇక్కడ 10 power minus 31 తీసుకోకూడదు. 10 power minus 31 అనేది కేజీలో ఉంది. ఓకే, సో ఇక్కడ 10 power minus 28 తీసుకోండి. నేను తప్పు తీసుకున్నాను, అక్కడ క్వశ్చన్లో ఆల్రెడీ ఇచ్చారు 10 power minus 28 అని. ఓకే, ఇక్కడ 10 power minus 27 అండ్ 10 into 10 power minus 27 ఏమవుతుంది, ఇది కూడా 10 power minus 27గా కన్సిడర్ చేస్తే 10 power minus 27 10 power minus 27 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో ఇక మిగిలినవి ఏమున్నాయి ఇక్కడ మనకి, ఇక్కడ పైన 1.1 ఉంది, కింద 12 ఉంది. 3 4 జా 12. ఓకే, సో ఇది చేయండి. 1.1 by 12 ఎంత వస్తుంది, సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ 9 into 10 power minus 3 దగ్గరలో వస్తుంది. యాక్చువల్గా నేను చేస్తే 9 into 10 power minus 2 వచ్చింది, బట్ ఇక్కడ ఆన్సర్లో 9 into 10 power minus 3 ఉంది. ఒకసారి చెక్ చేసి ఆన్సర్ చూసుకోండి. బట్ ఆన్సర్ ఈస్ 9 into 10 power minus 3 centimeter. Okay, is it clear everyone? The correct order of decreasing energy of electrons whose quantum number n and n given below. So n plus l values బట్టి మీరు దేనికి ఎక్కువ ఎనర్జీ దేనికి తక్కువ ఎనర్జీ చెప్పొచ్చు కదా. n plus l వాల్యూ దేనికైతే తక్కువ ఉంటుందో అది లోవర్ ఎనర్జీ. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్కి సెలెక్ట్ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. n plus l వాల్యూ ఇక్కడ 5 plus 2 ఎంత వస్తుంది, 7 వస్తుంది. అండ్ ఆప్షన్ బిలో
5 ప్లస్ 0 5 వస్తుంది. ఆప్షన్ సిలో 4 ప్లస్ 3 7 వస్తుంది. సో 7 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో ఆప్షన్ డిలో ఎన్ ప్లస్ ఎల్ 4 ప్లస్ 1 ఎంత వస్తుంది 5 వస్తుంది. ఓకేనా. ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ దేనికైతే తక్కువ ఉందో అది లోవర్ ఎనర్జీ. సో ఇక్కడ చూస్తే రెండింటికి సేమ్ ఎనర్జీ ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది. సో అక్కడ డిక్రీజింగ్ ఆర్డర్ అడిగారు కాబట్టి హయ్యర్ వాల్యూ టు లోవర్ వాల్యూ అరేంజ్ చేయాలి. హయ్యర్ వాల్యూ దేనికి ఎక్కువ ఉంటుంది చెప్పండి. హయ్యర్ వాల్యూ 5 ప్లస్ 2కి ఉంటుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ రెండింటికి కూడా 7 వచ్చింది, అవునా. ఇక్కడ కూడా 7 వచ్చింది, ఇక్కడ కూడా 7 వచ్చింది. ఈ రెండింటిలో మరి దేనికి హయ్యర్ ఎనర్జీ, ఎన్ వాల్యూని బట్టి చెప్పాలి. ఎన్ వాల్యూ దేనికైతే ఎక్కువ ఉంటుందో అది హయ్యర్ ఎనర్జీ. సో ఎన్ వాల్యూ 5 ఇది దేనికి ఎక్కువ ఉంది, సో దీనికంటే కూడా. అంటే అప్పుడు ఏ అనేది హయ్యర్ ఎనర్జీ ఆర్బిటాల్ అవుతుంది, తర్వాత సి అనేది నెక్స్ట్ ఆర్బిటాల్ కిందకి వస్తుంది. నెక్స్ట్ 5 వాల్యూస్ ఉన్నాయి చూడండి. 5 వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ బి ఉంది అండ్ డి ఉంది. ఇందులో హయ్యర్ వాల్యూ దేనికి ఎక్కువ ఉంటుంది చెప్పండి, 5 4 5. ఓకే. సో అందుకని బి అనే ఆప్షన్ వస్తుంది నెక్స్ట్. తర్వాత డి అనే ఆప్షన్ వస్తుంది. ఏసి బిడి ఈస్ ద రైట్ ఆప్షన్. సో ఆప్షన్ హియర్ ఏ ఈస్ మ్యాచింగ్. సో ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ సేమ్ ఉంటే ఎన్ వాల్యూని బట్టి అది లోవరా హయ్యరా చెప్పాలి. ఎన్ వాల్యూ ఎక్కువ ఉంటే హయ్యర్ ఎనర్జీ, ఎన్ వాల్యూ తక్కువ ఉంటే లోవర్ ఎనర్జీ. హౌ మెనీ ఆర్బిటల్స్ ఆర్ పాసిబుల్ విత్ n equal to 3, l equal to 1, ml equal to -1. చూడండి, n వాల్యూ 3, l వాల్యూ 1 అంటే అది 3p సబ్షెల్ 3p ఆర్బిటల్ అవుతుంది. 3p ఆర్బిటల్లో మళ్ళీ ఎన్ని ఉంటాయి, -1 ఉంటుంది, 0 ఉంటుంది, +1 ఉంటుంది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. సో -1తో ఉంది, జస్ట్ ఒకటే ఆర్బిటాల్ ఉంది. అంటే ఆప్షన్ ఆన్సర్ డి ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి. నోట్స్ అంటే ఏంటి? నోట్స్ అంటే సై స్క్వేర్ వాల్యూ ఈస్ 0. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈస్ 0. దట్ ఈస్ వి కాల్డ్ యాజ్ నోడ్. అంటే ఏ అనేది 3తో మ్యాచ్ అయింది. ఓకే. సో నెక్స్ట్ బి చూద్దాం. సబ్సిడరీ క్వాంటమ్ నెంబర్. ఓకే. నెక్స్ట్ వైట్ లైట్ ఇచ్చారు. నెక్స్ట్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అని ఇచ్చారు. హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ దేంతో మ్యాచ్ అవుతుంది? సిగ్నిఫికెంట్ ఓన్లీ ఫర్ మోషన్ ఆఫ్ మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్. అంటే డి అనేది దేంతో మ్యాచ్ అవ్వాలి? 2తో మ్యాచ్ అవ్వాలి. అంటే మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ అంటే ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది కదా హైసెన్బర్గ్ నుంచి. సో డి అనేది 2 3 ఒక 2 తెలిస్తే మీకు సరిపోతుందా? ఇంకా బి అనే ఆప్షన్ డి అనే ఆప్షన్ రెండు సేమే ఉన్నాయి. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. సబ్సిడరీ క్వాంటమ్ నెంబర్ 3 డైమెన్షనల్ షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ అండ్ ఫోర్త్ వన్ స్పిన్ స్టేట్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అని ఉంది. సో ఏది కరెక్ట్ ఆప్షన్? వైట్ లైట్కి దేనికి మ్యాచ్ అవుతుంది? వైట్ లైట్ అనేది దేంతో మ్యాచ్ అవుతుంది ఒకసారి చూడండి. సో ఇక్కడ వైట్ లైట్ అనేది స్పెక్ట్రమ్ రిలేటెడ్ కాబట్టి ఇక్కడ సిని 5తో మ్యాచ్ చేయండి. సి అనేది 5తో మ్యాచ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఇంకొకటి మిగిలింది ఏంటి? ఇక బి. సో బి అనేది సబ్సిడరీ క్వాంటమ్ నెంబర్. సో దేంతో మ్యాచ్ అవుతుంది? 1తో మ్యాచ్ అవుతుంది. 3 డైమెన్షనల్ షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ ఇస్తుంది. ఓకే, షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్. సో బి అనేది ఆప్షన్ 1తో మ్యాచ్ అవుతుంది. సో 3 1 5 2. సో హియర్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, and move on to the next question. The order of filling of electrons in orbital in titanium is scandium titanium. Titanium ఎంత 21 కదా. 21 అంటే 1s2 2s2 2p6 3s2 3p6 4s2 ఇక్కడ వరకు 20 అయిపోయినాయి కదా. సో 4s2 వరకు 20 అయిపోయినాయి. స్కాండియం టైటానియం అంటే 22, సారీ స్కాండియం 21 టైటానియం 22. సో 4s2 3d2. ఓకే. సో ఈ ఆర్డర్లో మీరు ఫిల్ చేస్తారు. 1s 2s 2p 3s 3p 4s 3d. ఏది ఇస్తుంది ఆప్షన్? 1s 2s 2p 3s 3p 4s 3d. సో ఆన్సర్ హియర్ బి ఈజ్ మ్యాచింగ్. 93. నెక్స్ట్ వన్. ఆటమ్స్ విల్ కంప్లీట్లీ ఫిల్డ్ అండ్ ఆఫ్ ఫిల్డ్ సబ్షెల్స్ ఆర్ స్టేబుల్. అంటే ఫిల్డ్ సబ్షెల్స్ కానీ ఆఫ్ ఫిల్డ్ సబ్షెల్స్ కానీ చాలా స్టేబుల్గా ఉంటాయి. రీజన్: completely filled and off-filled subshells have symmetrical distribution of electrons and have the maximum exchange energy. అంటే రెండు కూడా కరెక్టే. ఏ ఆటమ్స్కి అయితే ఆఫ్ ఫీల్డ్ ఫుల్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి అవి స్టేబుల్గా ఉంటాయి, ఎందుకంటే అవి సిమెట్రికల్ అరేంజ్మెంట్లో ఉండడం వల్ల. సో రెండు కూడా కరెక్టే. సో ఆప్షన్ ఏ ఈజ్ మ్యాచింగ్. ఏ అండ్ ఆర్ బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఏ. అండ్ 94.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్ ఈస్ కరెక్ట్ ఫర్ ఎన్ ఎలక్ట్రాన్ 3D ఆర్బిటల్. సో 3Dకి n వాల్యూ 3 ఉండొచ్చు, ఎల్ వాల్యూ ఎలా ఉండాలి 2 ఉండాలి, m వాల్యూ దేని మధ్యలో ఉండాలి -2 టు +2 మధ్యలో ఉండాలి, అండ్ s వాల్యూ ప్లస్ ఆఫ్ అయినా ఉండొచ్చు లేదా మైనస్ ఆఫ్ అయినా ఉండొచ్చు, ప్లస్ ఆఫ్ అయినా ఉండొచ్చు ఆర్ మైనస్ ఆఫ్ అయినా ఉండొచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఇప్పుడు ఆన్సర్ని సెలెక్ట్ చేయండి. సో n వాల్యూ 3 ఉండి l వాల్యూ 2 ఉంటే m వాల్యూ -3 +3 ఉండకూడదు, -2 టు +2 మధ్యలో ఉండాలి. అంటే ఆప్షన్ ఏ ఆప్షన్ బి మ్యాచ్ అవ్వట్లేదు. ఆప్షన్ సి ఒకసారి చూడండి, n = 3, l = 2, m = -2, s = ప్లస్ ఆఫ్. సో అక్కడ ఆన్సర్ సి మ్యాచ్ అవుతుంది. ఆన్సర్ డి కూడా మ్యాచ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ m వాల్యూ -3 ఉంది. m వాల్యూ ఎలా ఉండాలి, m వాల్యూ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి -l టు +l మధ్యలో ఉండాలి m వాల్యూ. సో అంతకంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ ప్రజెంట్ ఇన్ ద 3p ఆర్బిటల్. సో రేడియల్ నోడ్స్ కి ఫార్ములా ఏంటి, n - l - 1, 3 - 1 - 1. సో 3 - 2 ఎంత 1. సో ఆన్సర్ ఇక్కడ 1 మ్యాచ్ అవుతుంది. Okay, so this is your atomic structure questions from MSET. Okay, so if you like this video, please subscribe, share. Thank you for watching. Bye.